ఐ ఫోకస్ నేను ఆశ. మణిపూర్లో తెగల మధ్య ఘర్షణలు వందలాది మందిని బలి తీసుకోగా వేలాది మందిని నిరాశ్రయులను చేశాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయనుకుంటున్న తరుణంలో మళ్లీ ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. మణిపూర్లో అల్లర్లు ప్రమాదకర మలుపులు తిరిగాయి. తాజాగా సాయుధ డ్రోన్ దాడులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. మణిపూర్లో తెగల మధ్య ఘర్షణలతో ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. గతేడాది మే నుంచి మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి. జాతుల మధ్య వైరంతో చెలరేగిన అల్లర్ల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది గాయపడ్డారు. అక్కడ శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితుల్లో శాంతియుత వాతావరణం నెలకొంటుందని భావించేలోగానే మళ్లీ పరిస్థితులు అదుపు తప్పాయి. మణిపూర్ అల్లర్లు ప్రమాదకర మలుపు తిరిగాయి. దీంతో ఇప్పుడు మణిపూర్ అల్లర్లను అదుపు చేసేందుకు ఎన్ఎస్సీ నిపుణులు రంగంలోకి దిగారు. మణిపూర్లో గతేడాది మే నుంచి జాతుల మధ్య ఘర్షణ కారణంగా అల్లర్లు జరుగుతున్నాయి. తెగల మధ్య జరిగిన దాడుల్లో 225 మంది మరణించగా వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్లో పర్వత మైదాన ప్రాంత ప్రజలుగా విడిపోయారు. తాజాగా సాయుధ డ్రోన్లు మిలిటెంట్ల చేతికి వచ్చాయి. దీంతో మణిపూర్ శాంతి కోసం భద్రతా దళాలు చేస్తున్న ప్రయత్నాలకు భారీగా గండిపడినట్లయింది. దాదాపు 60,000 మంది కేంద్ర బలగాలు ఇప్పటికే మణిపూర్ రాష్ట్రంలో మోహరించాయి. మణిపూర్లో శాంతిని నెలకొల్పేందుకు బలగాలు ఎంతగానో ప్రయత్నిస్తున్నాయి. తాజాగా సాయుధ డ్రోన్లు మిలిటెంట్ల చేతికి రావడం ఆందోళనను రెట్టింపు చేస్తోంది. మణిపూర్లోని మేకాంగ్ గ్రామంలో జరిగిన డ్రోన్ దాడుల్లో 3 ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ల బంకర్లు దెబ్బతిన్నాయి. ఇక్కడ నుంచి ఇన్సాస్ AK-47 లైట్ మెషిన్లను మిలిటెంట్లు అపహరించారు. ఈ దాడులకు వాడినవి రోటర్ ఫిటెడ్ క్యాడ్ క్యాప్చర్లుగా గుర్తించారు. వీటిని సాధారణంగా ఫోటోలు తీయడానికి వినియోగిస్తారు. వీటిల్లో మార్పులు చేసి దాడికి వాడినట్లు భావిస్తున్నారు. హొబ్బే FPV రకానికి చెందిన డ్రోన్లపై కొన్ని రకాల పేలుడు పదార్థాలను కూడా అమర్చే అవకాశం ఉంది. వీటిని దాదాపు 500 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాడవచ్చు. మార్పులు చేస్తే కనీసం 15 కిలోమీటర్ల నుంచి కూడా ఆపరేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సాయుధ డ్రోన్ల వినియోగంపై మిలిటెంట్లకు శిక్షణ లభించడంపై అధికారులు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా మణిపూర్లో ఇది ఆందోళనకర అంశంగా మారింది. ఈ రకమైన దాడులు జాతీయ భద్రతకు పెనుముప్పుగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఇలా అయితే మణిపూర్లో రాజ్భవన్ కూడా సురక్షితం కాదని పేర్కొంది. మణిపూర్లో ముఖ్యంగా 3 తెగల ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కుకీ, నాగా, మోతీ తెగకు చెందిన ప్రజలు ఉంటున్నారు. మణిపూర్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం 22,000 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. ఇందులో 10% లోయ ప్రాంతం ఒక మైదానంలాగా చదునుగా ఉంటుంది. మిగతా 90% కొండ ప్రాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలోనే కుకీ, నాగా జాతి ప్రజలు ఉంటారు. లోయలో ఉండే మైదాన ప్రాంతంలో మెతీ తెగ ప్రజలు ఉంటున్నారు. కుకీ ఫంగల్ అని మరో తెగకు కూడా అక్కడే ఉంది. కుకీ, నాగా తెగల ప్రజలు స్కెడ్యూల్ ట్రైబ్ కింద రక్షణ పొందుతున్నారు. వీరంతా క్రిస్టియన్లు. మెజారిటీ వర్గంగా ఉన్న మెతీ ప్రజలు హిందువులు. వీరు మణిపూర్లో 2000 సంవత్సరాలకు పైబడి ఉంటున్నారు. ఇక ఈ ప్రజలలో మతం మార్చబడిన వారిని మెతీ పంగల్ అంటారు. మణిపూర్ రాష్ట్ర జనాభాలో సుమారు 55% ఉన్న మెతీ తెగవారు చాలా కాలంగా తమని గిరిజనుల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని పరిశీలించాలని కోర్టు సూచించడంతో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ఉపక్రమించింది. అప్పటికే గిరిజనుల జాబితాలో ఉన్న కుకీ, నాగా తెగవారికి ఈ చర్యలు ఆగ్రహం తెప్పించాయి. మెతీ తెగ వారిని గిరిజనుల్లో కలిపే చర్యలు వేగవంతమవడమే మణిపూర్లో హింసకు దారితీశాయి. 3 తెగల మధ్య చెలరేగిన వివాదం కారణంగా మే 3వ తేదీ నుంచి మణిపూర్ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఘర్షణలను అడ్డుకుని సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ఈశాన్య రాష్ట్రాల శాంతి భద్రతలను పరిరక్షించే అస్సాం రైఫిల్ దళాలు ప్రయత్నించాయి. మణిపూర్లో శాంతిని నెలకొల్పేందుకు సుమారు 55 బెటాలియన్ల బలగాలు రంగంలోకి దిగినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ భారీ ఎత్తున మణిపూర్ రాష్ట్రానికి తరలించింది. అంతేకాదు ఆర్మీని కూడా రంగంలోకి దింపింది. ఈ బలగాలకు చెందిన అధికారులు ఘర్షణలకు పాల్పడుతున్న వర్గాల నాయకులతో సంప్రదింపులు కూడా జరిపారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కర్ఫ్యూ కూడా విధించారు. చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. కానీ ఆందోళనకారులు తమ పందాను మార్చి మరీ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో అల్లకల్లోలం చేశారు. ఆస్తుల విధ్వంసం, ఆస్తులకు వాహనాలకు నిప్పు పెట్టడం వంటివి చేశారు. అయితే తాజాగా మరోసారి సాయుధ డ్రోన్లతో దాడులు చేస్తుండటంతో మణిపూర్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. మణిపూర్లో తెగల మధ్య వైరంతో గతేడాది మొదలైన అల్లర్లు ఇప్పటికీ అదుపులోకి రావడం లేదు. తాజాగా సాయుధ డ్రోన్లు మిలిటెంట్ల చేతికి వెళ్లడంతో అక్కడ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇది వాళ్ళ ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.